తీసుకోండి. భర్తను పాల గ్లాసుతో పైకి సాగనంపుతున్న శ్రీమతి. అబ్బో, ముందు మీరు తాగండి. మీరు తాగండి. అబ్బా, మీరు తాగండి. ఎక్కడైనా భర్త సగం తాగిచ్చిన తర్వాతే కదండి భార్య తాగుతుంది. అంటే నాకు చిన్న వీక్నెస్ ఉందన్నమాట. ఒకసారి గ్లాస్ ఎత్తానంటే దించకుండా తాగేస్తాను. మళ్ళీ మీకు ఇవ్వలేదని బాధపడతారు. పర్లేదు, భర్త సంతోషమే కదా భార్యకి ముఖ్యం. ఓడి అమ్మ, నేను చచ్చిపోవడం దీనికి సంతోషమా? డౌటే లేదు. దీనికి ఎవడో ఉండే ఉంటాడు. అనవసరంగా ఫిగర్ కత్తిలా ఉందని ఎంక్వైరీ చేయడం మానేశాను. పాలు చల్లారిపోతున్నాయి, తాగండి. దీనమ్మ, నేను పోయే వరకు ఇది వదిలేలా లేదు. ఎందుకైనా మంచి రేటు డైల్ చేసి రెడీగా పెట్టుకుందాం. తర్వాత ఇది ఎలాగ చేయదు.